ఏం చేస్తున్నావు? నితిన్ కదా నా పేరు. ఓ సారీ అర్జున్. సో మేము ఈరోజు దావత్ చేసుకుంటున్నాము. ఎవరెవరు వచ్చిరంటే మా అన్న వచ్చిండు, ఒకసారి అన్న చూపి. చిన్న అన్న వచ్చిండు, సంపమింగానికి వచ్చినాం. ఈయన ఘన, ఈయన అబ్బు మా తమ్ముడు. ఫస్ట్ చికెన్ మటన్ వండుకొని మంచి. నీకు వస్తుందా చేయనీకే? చికెన్ అంటున్నావు నువ్వు? నేనే వేసేది ఇప్పుడు ఎప్పటికి చికెన్ మటన్ ఉండేది. ఇంటికి పోతామా? పోతారు మళ్ళీ వస్తారు తినడానికి మంచిగా ఉందని. మరి కళ్ళు తెస్తాను, కళ్ళు తీసుకురానికి పోయండి ఇప్పుడే. అవునా? మంచిగా ఉంటుంది, గుమ్ము కాము కదా, మొత్తం అయిపోవద్దు. మంచిది ప్యూర్ తెప్పించిన అయితే అవుతుండొచ్చు మేబీ. ఫస్ట్ టైం నేను ఇంత రాలే, ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం అన్న. నీకు ఈ ప్లేస్ ఎట్లా అనిపిస్తుంది అన్న? హైదరాబాద్ నుంచి అడ్డమైన పొల్యూషన్ సైడ్కి వస్తే క్రేజీ ఉంది, మస్తు ప్రశాంతంగా ఉంది. పొల్యూషన్ కి దీనికి అవో ఒక పక్క చెరువు కట్ట, ఇక్కడేమో అయ్యో మా ఏంది టమాటాలు, అయ్యో సీతాఫలు, గ్రీనరీయే మన తెలంగాణనే. వాట్సాప్ కి బ్లర్ నెంబర్స్ కనిపించకుండా. ఓకే, చికెన్ నాకు డౌటే కొడుతున్నా నేను వండేదాకా డౌటే కొడుతుందా? వండినాక అలవాటు కదా ఇలాకి అలవాటు. అది వాటర్ బ్రో. అవి ప్యాంట్ వేసుకుంటే మర్చిపోయినావా? ప్యాంటు ఇగో ఇది మన న్యాచురల్ చెట్టు కాల్లో. మనము ఆడ చాలా మంది వైన్స్ ముంగట లివర్లు లంగ్స్ ఖరాబ్ చేసుకుంటారు కదా, అది అడ్డమైనది. ఇగో ఇది న్యాచురల్, మన బాడీలో ప్రతి ఒక్కటి ప్యూరిఫై చేసి మనల్ని ఒక 10 సంవత్సరాలు ఇంకా బతికిస్తుంది. ఇది తాగుర్రి, అడ్డమైనది తాగుర్రి. అది కాదు, ఇప్పుడు ప్యాకెట్ మొత్తం తాగాలి నువ్వే. అది చెట్టు నుంచి డైరెక్ట్ తీసుకొచ్చిర్రు, కుండల నుంచే. చాలా మంది బయట కుండలకెళ్ళి తీస్తారు, కానీ ఏంటంటే ఆల్రెడీ కుండల మందు పెట్టి ఆల్రెడీ తీస్తారు మనం గట్నే. కానీ కాదు, మళ్ళీ అనేరు ఇగో ప్లాస్టిక్ కవర్ కదా అని చెప్పి. మనం ఇది ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు మేము మళ్ళీ ఇది కుండలో పోస్తున్నాము, కానీ న్యాచురల్. దీనివల్ల మన బాడీలో అన్ని సాఫ్ అవుతాయి. ఆ బీర్లు ఆ వైన్లు అవి తాగుర్రా. ఇద్దరు తెలుసు కదా బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ బాయ్స్ కాదు కానీ మంచి వాళ్ళు. ఆ వీడియోలు అట్లుంటాయి కానీ ఎంజాయ్ సంభామింగోరే. క్రేజీ ఉంది అసలు, మొత్తం తాగేసా నువ్వు. నెక్స్ట్ చెప్తున్నా కదా, క్రేజీ బ్రో నిజంగా. ఫస్ట్ టైం తాగుతున్నా. మన తాటి ముంజలు ఉంటాయి కదా, మన తాటి ముంజలు తిన్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో దానికి డబల్ ఉంది. ఎందుకంటే తాటి ముంజలు తీసేస్తారు, కానీ చెట్లు అట్లనే ఉంటుంది కదా కళ్ళు. అసలు క్రేజీ. మీ బాడీలో ప్రతి నరం ఉంటుంది కదా సెట్. కానీ తాగుతుంటే ఇంకోటి గుర్తు వస్తుంది, నాన్ వెజ్. ఇయో రెడీ ఉంది. అన్న నీకు చికెన్ అన్న, నాకు మటన్ వండుతాం. నాకు చికెన్, నాకు మటన్. మటన్ నేను పోయినా మీకు హెల్ప్ చేయను ఏమైనా? నేను కోసుకుంటా. నేను ఇప్పటిదాకా కోసేస్తుండే జస్ట్ అట్లా ఒక 5 సెకండ్స్ అట్లా. అది రోలెక్స్ కట్టేది. సగం వండేది మొత్తం నేనన్నా, మధ్య వచ్చి యాక్టింగ్ చేసి ఆయన ఉన్నాడు. అది మంచిగా అయితే మనోడు ఉల్లిగడ్డలు వేస్తుండు. ఇదేమో మటన్, ఇదేమో చికెన్, అడేమో ఫ్రెష్ కళ్ళు ఉంది. ఇయో సంపమింగనికి అందరం వచ్చినాము. ఆల్రెడీ సంపమింగినాము, నెక్స్ట్ లెవెల్ సంపమింగ పోతున్నాం. మీరు కూడా ఇట్లా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఇయో మనోడు తెలుసు కదా ఫేమస్, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుండో. ఇక వీళ్ళు తెలిసిందే బ్యాడ్ బాయ్స్. ఇక రచ్చ లేపుతారు. ఇదేందో తెలుసా, మిర్చి ఇప్పుడే వెళ్ళి తీసిన లేని నరం కూడా లేస్తుంది. మీ నరం చచ్చి ఉంటది కదా, ఇది లేపుతుంది. ఇది అసలు వేరే లెవెల్, క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు పొలాలు, అటు సైడ్ పొలాలు, అటు సైడ్ కట్ట, ఇటు సైడ్ మేము. ఇక నెక్స్ట్ కల్లో ఆడ కూర్చున్నాక వేరే లెవెల్ ఉంటుంది.
ఎట్లా కనిపిస్తుంది? స్పైసీగా అనిపిస్తుందిగా. ఇంకా తినలే అన్న, తినంగానే చెప్తారు ఎట్లుంది అన్న. చాలా బాగుంది. లైట్గా ఉప్పేస్తున్నాం కొంచెం. హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారు కదా కళ్ళు ఎట్లుంది? నేనే వండిన చికెన్ ఉంది. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి తాగడమైనా తినడమైనా అప్పుడు మేము చూసినావా? చాలా బిజీ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ చేయకండి, వీడియో మీరు చేసుకోండి. సరే బ్రో, థ్యాంక్ యూ ఫర్ ది రివ్యూ. నేను అసలు నాకు మందు కూడా అలవాట్లేదు అసలు చెప్పాలి. అబద్ధాలు ఆడకన్నా, అబద్ధాలు ఆడకు. నిజంగా అబద్ధాలు ఆడు లేదు తాగుతాడైనా. కానీ ఏమో ఇక మీ ఇష్టం. అది కొన్ని ఇయర్స్ బ్యాక్ తాగిన జస్ట్ ఇట్లా తాగి అన్న. దీపావళి తాగినావు అన్న? దివాళీ రోజు అప్పుడు కూడా అది వేరు తీద్దాము. కానీ ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత తాగిన క్రేజీ అసలు. అప్పుడు ఎప్పుడో తాగిన కొంచెం అసలు. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే స్టఫ్ ఉంది, సంప మింగిండు మామూలు కాదు, ప్రతి నరం ఉలికి పడ్డది. అసలు ఏంది అసలు ఇది? ఏం కలిపిర్రు ఇలా? వెనకాల గుడిస అంటే ఆ గుడిసను చూసి మోసపోకుర్రి. అది అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అది వర్షం పడితే నేచురల్ గా అంటే పొలాలు పైన చెట్టు ఇడ మన ముంగట్నే చెట్టు నుంచి కుండలకెళ్ళి తీసి పోసి ఇస్తాడు. అసలు లైవ్ గా మన కొబ్బరి బోండ్ ఉంటది కదా, లేత కొబ్బరి బోండలకెళ్ళి తాగితే ఎట్లుంటది ఆ రేంజ్ లో ఉంది. ఇప్పటికి మనోడు ఆల్మోస్ట్ 2 సీసాలు లేపేసిండు. 5 మింగిండు. తెలుసా నేను చెప్తా. ఇప్పుడు నాకు దునియా మంది ఫ్రెండ్స్ 7 గంటలు తిరుగుతా, మస్తు ఎంజాయ్ చేస్తా. కానీ ఈ నేచర్ అసలు దొరకదు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. ఎందుకంటే పైసలు ఉంటే ఎక్కడైనా పోవచ్చు. ఇక్కడ రావాలి, ఇక్కడ ఫ్రెండ్స్ ఉండాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ బాయ్స్ అందరికి థ్యాంక్ యూ. బ్యాడ్ బాయ్స్ యాక్చువల్ నేను వీళ్ళ వీడియో చూస్తూ ఉంటా మామూలుగా. అంటే వాళ్ళ డైలాగ్లు అవి ఏంద్రా అనుకుంటుండే కానీ ఇక్కడికి వచ్చినాక బ్యాడ్ బాయ్స్ కాదు, గుడ్ బాయ్సే. బట్ అది తెర మీదనే, కానీ తెర వెనకాల ప్రతి ఒక్కరిది చాలా మంది ఇట్లా చూసి మోసపోవద్దు. కాదు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు నాకు ఎప్పటి నుంచో పరిచయమో. వీళ్ళకి ఈయనకి పరిచయం నిన్నటి పరిచయం. నా స్టోర్ లో కలిసిరు, ఈ దాకా వచ్చినామంటే అర్థం చేసుకోండి. అన్ని ప్లాన్స్ అని ఆపుకొని ఇటు వరకు వచ్చిన అసలు క్రేజీ. అసలు వీళ్ళ వంట కానీ వీళ్ళ వీడియోస్ కానీ ఇక్కడ నేచర్ కానీ చెప్తున్నా కదా, అసలు మాటలు చెప్పలేకపోతున్నా అసలు. మీకు తెలియదు ఈ వీడియో వెనకాల కష్టం కూడా. ఈ వీడియో వెనకాల ఉంటాడు అసలు ఆయన మెయిన్ వర్తో. కానీ ఆయన కనిపించాడు, ఆయనకు సిగ్గు ఎక్కువ. సన్నీ లియోన్ సిగ్గుపడ్డదంటే ఒక పద్ధతి ఉంది. కాదన్నా, ఏదో ఒక వీడియో వచ్చిందంట. ఆ వీడియో వచ్చినందుకే ఒక 100 అమ్మాయి మెసేజ్ చేసిరంట. ఇంకా అన్ని వీడియోస్ వస్తే ఎంతమంది అమ్మాయి మెసేజ్ చేస్తారని భయం తట్టుకోలేక భయపడకు, స్టామినా పెట్టుకో. చిన్న బజార్కి వెళ్ళి గుడ్డు పెట్టిందంట. అది నిజమే. ఇది చిన్న బిస్కెట్ కాదు, ఇది బాత్రూమ్ కుండల గుడ్డు పెట్టిందంట. గాయ్స్ ఫైనల్ గా మొత్తం దావత్ మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం మన అన్నతోనే. ఇప్పుడు వీళ్ళకి మొత్తం సినిమా మొత్తం చూపించిన, వీళ్ళు ఇప్పుడు రివ్యూ చెప్తారనమాట. చెప్పండి అన్న రివ్యూ. అసలు మాకు ఊరు లేదు, మా హైదరాబాదే ఊరు. ఆ పొల్యూషన్, చెట్లు, ఆ అడ్డమైన గాలి ఉంటాయి చూడు, మా తెలంగాణలో అనవసరమైనదని చెప్పి ఆ పొల్యూషన్, అవే చెట్లు, అదే మా జీవితము. ఒక్కసారి ఇట్లా ఊరవతలు వచ్చినాక ఇట్లా గ్రీనరీ చూస్తుంటే కళ్ళు, తాటి కళ్ళు, అది అప్పుడే స్వచ్ఛమైన ఇట్లా మా ముంగటికెళ్ళి తీసిండు. అసలు క్రేజీ. అసలు మాటలే చెప్పలేము. అసలు ఎంత చెప్పినా తక్కువనే. అసలు ఇయో మన బ్యాడ్ బాయ్స్ అసలు అన్ఫర్గెటబుల్, అసలు క్రేజీ. అసలు ఇక మన ఇర్ఫాన్ అయితే వేరేలో సంపమింగుండు. మేమే కాదు, మా టీం మొత్తం కుండలు బద్దలు వలిగినాయి. అసలు బద్దలు బాషింగలు అయినాయి, వేరే లెవెల్. మళ్ళీ పార్ట్ 2కి రెడీగా ఉండండి. మరి మినిమం ఉంటది, ఆ మాత్రం ఉండాలి. ఊరే కాదు, తెలంగాణలో గాజు బాజు అంటే ఇంటికి వచ్చినట్టు. ఇది కూడా తెలంగాణలో ఊరు మన అక్కడ సిటీలో వేరే ఉంటది, ఇక్కడ వేరే ఉంటది. సిటీలో పొల్యూషన్ అప్పుడప్పుడు చిల్లిగానికే ఇది. ఇక బ్యాడ్ బాయ్స్ అయితే చిల్లు చేస్తుర్రు ఇడ చెట్ల దగ్గర సంపమింగుతురు వీడియోలు. కానీ ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి అంతే. క్రేజీ అసలు ఇక్కడ చిల్ ఎన్విరాన్మెంట్ అసలు. సో మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం కదా, అందరు ఎమ్మెల్యేలు చేస్తారు ఎట్లుండే తెలంగాణ, ఎటువంటి తెలంగాణ అని. అక్కడ వరకే చూసినాం మనము. ఒక ఊర్లో ఎట్లుంటది గ్రీనరీ తెలంగాణ అని వస్తే మొత్తం గ్రీనరీ. అసలు మంచి మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఎయిర్, మంచి ఎయిర్,
మొత్తం ఎంజాయ్ మంచి నీట్ గా ఉంటాయి. ఇక మనోడు తెలుసుగా మనోడు మనని వాడుతా ఉంటాడు ఇక. కానీ క్రేజీ క్యాండిడేట్ గుర్తుపట్టిరా, మబ్బు అంటారు కమెంట్స్ అప్పుడప్పుడు. కానీ మంచి క్యాండిడేట్. వెనకాల ఇంకో పర్సన్ ఉన్నాడు, వీళ్ళ అన్న ఎడిటింగ్లు కానీ వీడియోస్ కానీ తీసేది మనోడే, కానీ ముంగట ఫ్రేమ్ లో ఉండేది వీళ్ళు. కానీ క్రేజీ ఓవర్ వర్త్ వాళ్ళదే. అసలు ఇట్లా స్టఫ్ ఉంది తల్లి అమ్మ 5 స్టార్ హోటల్లో కూడా దొరకదు, ఆ లెవెల్ వండిడు మనోడు. క్రేజీ అసలు. నేను సరే మొత్తం అన్ననే వేసిండు, అసలు నేను ఏం చేయలేను. పంటినే వేసిండు, మేమంతా మింగనీకి వచ్చినాం. బాయ్ బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్. సంపమింగురి.